కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో జయశంకర్ పాత్ర మరువలేమని, జయశంకర్ తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలన్నారు. యువకులందరూ జయశంకర్ సార్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారు కృష్ణారెడ్డి, బందరపు బాలరెడ్డి, నిమ్మలకొండ శ్రీనివాస్, ఎండి అజ్జు, సుధాకర్ రావు, డాక్టర్ మురళి, భీమేష్, సింగారం దేవేందర్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు తిరుపతి నాయక్, బండలింగంపల్లి, బాల నర్సగౌడ్, ఎడ్ల సందీప్, నాగుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వహించిన మహానాయకుడు మన జయశంకర్ సార్ గారు. వారు ఈరోజు జయంతి సందర్భంగా మా ఎల్లారెడ్డిపేట మండలంలోని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా కలిసి కూడా అందరికీ కూడా ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను మనం అందరం కూడా ఈరోజు తెలంగాణను సాధించుకొని ఆయనే పైన ఉండి వాస్తవానికి బంగారు తెలంగాణ చూస్తున్నాడు. అందరూ కూడా సుభిక్షంగా బతికారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా రైతాంగమే కానీ ప్రజలే కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. కానీ ఈ రోజులు చూసినట్లయితే 18 నెలలు గడుపుతున్న కాలంలో కాంగ్రెస్ పాలన చేస్తుంది. వాస్తవానికి ఈరోజు చుక్క నీరు లేకుండా కరువు ప్రాంతంగా ప్రకటిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా ఎన్నో నీళ్లు వృధాగా పోతున్నాయి. రోజు 15 టీఎంసీల నీరు వృధాగా పోతున్నది. దాన్ని కనీసం ఎత్తిపోతలు చేయకుండా దానికి ఏదో అబద్ధాల చాకు పెట్టి 2 పిల్లలు కుంగిపోయాయని, ఒక 220 పిల్లలు ఉంటే 2 పిల్లలు కుంగిపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి ఇదంతా ఏదో చేసుకుంటూ వాస్తవం ప్రజలకు మోసం చేస్తూ రైతాంగానికి మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్వరాష్ట్ర సాధన కోసం మన తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు జీవితాన్ని పణంగం పెట్టి రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో ఆయన సేవలు స్మరించుకుంటూ ఈరోజు వారి జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా వారికి బ్రహ్మాండంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జయశంకర్ సార్ యాదిలో ఆ రోజు 2001 నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం చేసే క్రమంలో జయశంకర్ సారి యొక్క విలువైన సూచనలు సలహాలతో కేసీఆర్ గారు ఉద్యమానికి సృష్టికర్త అయినటువంటి జయశంకర్ సారు జయంతి సందర్భంగా వారిని ఘనంగా స్మరించుకోవడం జరిగింది. కేసీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఒకవేళ జయశంకర్ సారే లేకుంటే రాష్ట్రం వచ్చునో రాకపోవునో, రాష్ట్రం వచ్చిందంటే కూడా అలా ముఖ్య కారణం జయశంకర్ సార్ అని చెప్పేసి వారి సేవలను పలుమార్లు కొనియాడుతూ వారి పేరున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ కోసం మహానిష్ఠుత